హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మునగాకు పొడితో పికిల్ చేయబోతున్నానండి. వాటికి కావాల్సింది మునగాకు ఒక 1 వీక్ బ్యాక్ నేను ఆకంతా తీసుకొని బాగా ఒలుచుకొని ఎండకు వేసుకొని ఆరబెట్టుకొని వాటిని మిక్సీ కొట్టుకొని పౌడర్ చేసుకున్నానండి. మునగాకు పొడి, ఈ పొడి ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. 3 స్పూన్స్ మునగాకు పొడి. ఇది రెడ్ చిల్లీ పౌడర్, ఈ చిన్న స్పూన్తో 4 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. సాల్ట్ ఈ స్పూన్తో 3 స్పూన్స్. టర్మరిక్ ఫుల్ 1 స్పూన్. వీటిలో దబ్బకాయ అండి, దబ్బకాయని కట్ చేసుకొని 2 దబ్బకాయలు వేస్తున్నాను. వీటిని కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఇలా 2 వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఈ దబ్బకాయ జ్యూస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. దబ్బకాయ లేకపోతే లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర దబ్బకాయలు ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను. వీటికి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా స్లైస్గా కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ బిగ్ సైజ్. ఒక బిగ్ సైజ్ గార్లిక్ తీసుకొని ఒలిచేసుకొని ఇట్లా పచ్చ దంచుకోవాలి. ఈ దంచుకున్న గార్లిక్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ప్రాపర్గా వీటికి బాగా మసాజ్ ఇవ్వాలి. ఇలా ప్రాపర్గా బాగా కలుపుకోవాలండి వీటన్నిటిని. ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారము, ఈ దబ్బకాయ జ్యూస్ మొత్తాన్ని కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక 9 స్పూన్స్, చిన్న స్పూన్తో 9 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవాలి. పోపు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. స్టవ్ ఆన్ చేసుకొని బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నానండి పోపుకి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఇంగువ అండి, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఈ పోపు చల్లారినాక, ఆయిల్ కొంచెం చల్లారినాక దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మునగాకు చేదు అనేది కూడా ఏమి తెలియదండి మనకి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా బాగా. ఇన్స్టెంట్ పికిల్, మునగాకు పొడి పికిల్ రెడీ అయిపోయిందండి. ఇలా దబ్బకాయ లేకపోయినా లెమన్ కూడా యూజ్ చేసుకోండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలా ఏదో ఒక రూపంలో ఇలా మునగాకు పొడిని తినడానికి అలవాటు చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.